వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో పదవుల కంటే గెలుపు పదవులే ముఖ్యమవుతున్నాయి. ఈ మాట బీఆర్ఎస్ లోని కొంతమంది నాయకులకు కరెక్ట్ గా సరిపోతుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి ఎదుర్కోవాల్సిన ఈ సీనియర్ నేతలే ఇలా అయితే ఎలా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. 2014, 2018 2 దఫాలుగా మంత్రి పదవి అనుభవించి అది కూడా నెంబర్ 2 పొజిషన్ అనుభవించిన ఓ మాజీ మంత్రి ఎప్పుడు పెద్దగా ఎక్కువ యాక్టివ్ గా కనిపించలేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత చురుగ్గా ఉన్న మంత్రి ఇప్పుడు కూడా అలాగే ఉంటారనుకున్నారు. అయితే ప్రస్తుతం సైలెంట్ గా ఉండడం పార్టీలో ఇబ్బందిగా మారిందట. ఇదే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరో మాజీ మంత్రి పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు. అధికార పార్టీకి సంబంధించి దేనిపైనైనా మీడియా రియాక్షన్ అడిగినా ఇప్పుడేమీ మాట్లాడను అంటూ దాటివేస్తున్నారట. గ్రేటర్ లో మాస్ లీడర్ గా ఉన్న ఈ నేత ఇప్పుడెందుకు క్లాస్ గా వ్యవహరిస్తున్నారన్నది కార్యకర్తలకు అర్థం కావడం లేదు. ఇక ఉత్తర తెలంగాణకు చెందిన మరో మాజీ అసలు రాజకీయాల్లో ఉన్నారా అనే అనుమానం వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరో మాజీ మంత్రి ఎన్నికల తర్వాత కనిపించడమే మానేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి ఇప్పుడు తన కుటుంబానికి మరో టికెట్ దక్కించుకొని 2 ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంతకుముందు తొడలు కొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు మాత్రం నియోజకవర్గంలో దాటి బయటికి రావడం లేదు. ఇక ఎమ్మెల్యేలుగా గెలిచిన 2 మాజీ మంత్రులు కేవలం నియోజకవర్గానికే పరిమితమై పార్టీతో తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారట. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా, సత్యవతి రాథోడ్, పొప్పుల ఈశ్వర్ వీరు మాత్రమే తెలంగాణ భవన్ కు వస్తూ పోతూ పార్టీలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తమ వైఖరిని తెలియజేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ అనేక సమస్యలపై జిల్లాల వారీగా అక్కడికక్కడే ప్రభుత్వం నిలదీయడం అంటూ గతంలోనే కేసీఆర్ సీనియర్ లీడర్లను అందరికీ చెప్పారు. అన్నిటికీ తెలంగాణ భవన్ వేదిక కాదు, జిల్లా స్థాయి సమస్యలను జిల్లాకు పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్ రూపంలో, ఆందోళన కార్యక్రమాల రూపంలో నిరసన తెలపాలంటూ సూచించారు. కానీ ఈ మాజీ మంత్రులేమో కనీసం కార్యకర్తలకే అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు గత ప్రభుత్వంలో ముఖ్య నేతలుగా ఉన్న వాళ్ళు సైతం సైలెంట్ అయిపోయారు. మీడియా ముందు మౌత్ పీసులుగా తరచూ కనిపించిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు కొంతమంది మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉంటే పదవులు అనుభవిస్తారు, అధికారం పోతే అంటి ముట్టనట్లుగా ఉంటారా అన్నట్లుగా కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు.